కేంద్ర ప్రభుత్వాన్ని డబ్బులు ఇస్తాను అంటే కేసీఆరే అహంకారంతో వదిలేశారు. ఈ మాట మనం చెప్పట్లేదు. మంత్రిగా ప్రస్తుతం ప్రమాణ స్వీకారం చేసినటువంటి, ఒకప్పుడు మొన్నటిదాకా బీఆర్ఎస్లో ఉండి ఇప్పుడు మొన్న కాంగ్రెస్లో చేరి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి కొండా సురేఖ చెప్తున్నటువంటి మాట. దీంతోనే అసలు చర్చ వస్తుంది. అసలు ఏం జరిగింది అన్నటువంటి పాయింట్. ఎందుకు అంటే ఇప్పటిదాకా లేనటువంటి అంశం ఒక్కొక్కటి రోజు రోజుకి వెలుగు చూస్తుంది. ఇంతవరకు ఇది బీజేపీ వాళ్ళు అన్నమాట ఇప్పుడు ఆవిడ అంటుంది. అదేంటో ఒక్కసారి విందాం. ఈ రోజు సెంట్రల్ లో నీటి వనరుల గురించి మీటింగ్ పెట్టినప్పుడు ఎంతమంది ఇక్కడ నుంచి పోయారు, ఎవరెవరు పోయారు, ఎప్పుడు సీఎం పోయారు, అది ఒకసారి చెప్పమన్నాను అధ్యక్ష. ఈ రోజు కేంద్రాన్ని ఎందుకు బద్నాం చేస్తున్నారు అధ్యక్ష? ఈ రోజు మోడీ గారితో మీరు సత్సంబంధాలు ఎందుకు పెట్టుకోలేదు? ఈ రోజు యాదాద్రి విషయంలో చిన్నజీయర్ స్వామిని ఎంకరేజ్ చేశారు. ఈ రోజు ఆయన ఎక్కడో ఒకటి కట్టుకుంటే అక్కడ మోడీని పిలిచిండని ఈ రోజు మోడీని పక్కకు పెట్టేసి మోడీతో సంబంధాలు లేకుండా సెంట్రల్ ఫండ్స్ తెచ్చుకోకుండా ఈ రోజు కేంద్రం ఇవ్వడం లేదని బద్నాం చేయడం తప్ప అధ్యక్ష. ఈ రోజు కేంద్రాన్ని దూరం పెట్టింది వీళ్ళు, కేంద్రం ఫండ్స్ ఉపయోగించుకోండి వీళ్ళు. చాలా ఫండ్స్ ఈ రోజు రిటర్న్ పోయినాయి అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వ నిధులు. ఈ మొక్కని ఎవరు అంటున్నారు అంటే మొన్నటిదాకా ఎలక్షన్స్లో కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రి చెప్తున్నటువంటి ఈ మాటను బట్టి ఏమర్థమవుతుంది? ప్రజలు నిన్నటిదాకా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. అదే సందర్భంలో కేసీఆర్ అహంకారం కారణంగానే ఈ పరిస్థితి తలెత్తింది అన్నటువంటిది.